పి పద్మ గారు. నమస్తే గురు. ఎస్ మా. నమస్తే. నా పేరు పద్మ. నా వయసు 63 అండి. నాకు నారాయణ సార్ సజెషన్ చేశారండి. నారాయణ సార్ కూడా సజెషన్ చేశారు. అయితే నేను దీంట్లోకి రావడానికి కారణం నా ఆరోగ్యం గురించి అండి. వచ్చాను ఆరోగ్యం ఆధ్యాత్మికంగా ఎదగడానికి వచ్చానండి. వచ్చిన 4 రోజులకే నేను వెయిట్ లాస్ అయ్యానండి. ఒళ్ళు బాగా తేలిగ్గా ఉంటుందండి. వెయిట్ లాస్ అయితే 3 కేజీలు తగ్గానండి నేను. మళ్ళీ ఒక కొంచెం దూరం నడిచేసరికి ఒక 10-15 అడుగులు వేసేసరికి నాకు ఈ గుండ్లు కొంచెం పిండుతున్నట్టు, చేతులు కొంచెం లాగుతున్నట్టు, నరాల వీక్నెస్ ఉందండి. గడ్డం అది కొంచెం ఇలా లాగుతున్నట్టు ఉండేదండి. ఇప్పుడైతే అవన్నీ తగ్గిపోయినాయి. హ్యాపీగా నడుస్తున్నానండి. మెట్లు ఎక్కేసరికి ఆయాసం వచ్చేదండి. ఒక స్టెప్ ఎక్కేసి అలా గుండ్లు పట్టుకుని నించునేదాన్ని. తల కూడా ఇలా పట్టేసుకునేదానండి. అలాంటిది ఇప్పుడు అదేం లేదండి. చాలా హ్యాపీగా ఉన్నానండి. స్కిన్ గ్లో వచ్చింది. అదే 3 కేజీస్ తగ్గాను. చాలా హ్యాపీగా ఉంటుందండి. బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుందండి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో పనులు కూడా నాకు కొంచెం నడుము నొప్పి వల్లని ఎక్కువ కూర్చోకూడదు అని అన్నారండి. అయితే ఎక్కువ కూర్చోవడం కానీ నుంచోవడం కానీ ఉండకూడదంటే కొద్దిసేపు నుంచునేదానండి. ఇప్పుడు ఎంతసేపు నుంచున్నా బాగా పని చేసుకోగలుగుతానండి. చాలా హ్యాపీగా ఉంటుందండి. నాకు ఈ ఫ్రూట్ జ్యూస్ తాగి భోజనం మానేసి ఈ టిఫిన్లు అన్నీ మానేసి ఎప్పటి నుంచో నాకు ఇలా ఉండాలని నాకు ఇష్టం ఉండదు 25 ఏళ్ల క్రితం నుంచి. కానీ నాకు సరైన గురువు చెప్పేవాళ్ళు లేకండి. అదే జ్యూస్లు ఇలాంటివి ఏదైనా ఈ పచ్చి కూరగాయలు అవి తిని అలా ఉంటే నీరసం వస్తుందో అనేసి అన్నట్టుగా అందరూ భయపెడతారు కదండి. నేను ఉండాలనుకున్నా, అందుకని చేయలేకపోతున్నాను. కానీ నారాయణ సార్ గారు చెప్పాక చాలా బాగుంటుంది. నాకు చాలా ఈ 70 ఏళ్ళ వయసులో 20 ఏళ్ళ వయసు కుర్రోళ్ళలాగా నేను ఉన్నాను అనేసి అది చెప్పేసరికి నాకు వెంటనే చాలా హ్యాపీ అనిపించేసిందండి. నేను ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నా, తినట్లేదు, నీరసం వస్తున్నా అన్న ఫీలింగ్ లేదు. నాకు ఎప్పుడు నీరసం ఎక్కువగా ఉంటుందండి, నరాల వీక్నెస్ వల్ల. ఇప్పుడు అదేమీ లేదండి. చాలా హ్యాపీగా ఉంటున్నానండి. ఇంకా నాకు ఈ గుండ్లు పిండేయడం, నడుస్తుంటే 10 అడుగులు వేసేసరికి అనేది 25 ఏళ్ళ నుంచి ఉందండి. అప్పటి నుంచి అలాగే అవుతుందండి నాకు. కానీ ఇప్పుడు చాలా బాగుంటుందండి. హ్యాపీగా మెట్లు ఎక్కేయగలుగుతున్నాను. ఎంత పనైనా చేసుకోగలుగుతున్నాను. హ్యాపీగా ఉంటున్నానండి. చాలా హుషారండి. చాలా బాగుంటుందండి. మామూలుగా అయితే ఇప్పుడు మనకి ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తామండి. మామూలుగా బాడీ తగ్గాలి, ఆరోగ్యంగా ఉంటాం అనుకుంటే మామూలుగా ఎక్సర్సైజులకి చేసుకోవాల్సి వస్తుందండి. జిమ్కి వెళ్ళవలసి వస్తుంది. కానీ ఈ వెయిట్ లాస్ అవ్వాలంటే ఇంకో దానికి వెళ్ళవలసి వస్తుందండి. అలా ప్రతి దానికి ప్రతి చోటకి వెళ్ళవలసి వస్తుంది. కానీ ఇప్పుడు అది ఎక్కడికి లేకుండా ఒకే చోట ఫ్రీగా మనకి అన్ని ఇక్కడే నిరాహార సమయంలో జరుగుతుందండి. ఇది నాకులాగానే అందరూ చేసి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానండి. నారాయణ సార్ మాకు చెప్పినందుకు దీంట్లో నేను జాయిన్ అయ్యి మీరు చెప్పే సలహాలు సూచనలన్నీ పాటిస్తూ నేను ఎంతో హ్యాపీగా ఉంటున్నాను. మీకు చాలా కృతజ్ఞతలండి. నారాయణ సార్ గారు కూడా చాలా కృతజ్ఞతలండి. నేను ఇంకా ముందుకు వెళ్ళాలని ఇలాగా కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంటుందండి. దగ్గర పని చేసుకుంటే చాలా అలసిపోయేదానండి. ఇప్పుడు అదేం లేదండి. చాలా హుషారుగా ఉంటుందండి. బాగుంటుంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. మీ ఏజ్ ఎంత అన్నారు? 63 అండి. 63. ఆల్రెడీ మీ స్కిన్ లో వచ్చిన మార్పు దాని గురించి మీరు చెప్పలే. స్కిన్ అండ్ షేప్. స్కిన్ చాలా గ్లో వచ్చిందండి. బాగుంది. అందరూ కూడా గ్లో వచ్చింది అంటున్నారు, సన్నబడ్డామంటున్నారు, ఏం చేస్తున్నాం అని అడుగుతున్నారండి. చెప్పానండి. ఓకే, రైట్.